హలో అందరికీ. ఇక సండే రోజు మా స్పెషల్స్ వచ్చేసి చూసేయండి. అండ్ మేము ఏమేమి చేసామో ఎక్కడికి వెళ్ళామో అనేది మొత్తం కూడా ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఇదైతే ఉదయం బ్రేక్ఫాస్ట్కి అయితే ఇక గోధుమ పిండి బోండాలు అనగా గోధుమ పిండి పునుగులు అయితే చేశాను అనమాట. చిన్న పునుగులు అయితే చేశానంటే నేనైతే గోధుమ పిండి పెరుగు వేసి చేశాను అనమాట. అండ్ అలాగే కొంచెం దోసపిండి కూడా ఉందనమాట. మూడు మిక్సింగ్ చేసేసి చేశాను. అండ్ పునుగులు అయితే గోధుమ పిండితో కూడా బాగానే వస్తాయన్నమాట. అండ్ హెల్దీ కూడా కదండి. అండ్ లెస్ ఆయిల్తో, కొంచెం తక్కువ ఆయిల్తో నేనైతే అలా ఫ్రై చేశాను అనమాట. బట్ సాఫ్ట్గానే వచ్చాయండి, క్రిస్పీగా సాఫ్ట్గా అయితే వచ్చాయన్నమాట పునుగులు. సండే స్పెషల్ ఏంటిది? సండే స్పెషల్ మీల్ మేకర్ బిర్యానీ. నాకు మిల్ మేకర్ బిర్యానీ ఎంత ఇష్టమో మమ్మీ, ఎంతైనా పుట్టి తింటా. చూడు ఎంత బాగుంది. మిల్ మేకర్ చెప్పి మమ్మీ. మా తమ్ముడు చూడండి ఒకసారి. ఇంకా ఇంకో స్పెషల్ చూడు. ఇంకో స్పెషల్ చెప్పండి. అబ్బో గుడ్లు మమ్మీ. గుడ్లు మా అయితే మాకు ఎంత ఇష్టమో. ఇదిగో పొలం దగ్గరికి వెళ్తున్నాం. చెప్పు ఫ్రెండ్స్ కి చెప్పు. నువ్వు గుడ్డు బిర్యానీ. మా తమ్ముడు చూడండి మష్రూమ్ బిర్యానీ. ఓకే మష్రూమ్ బిర్యానీ కదా మేము అక్కడ బాగుంది. ఓకే ఫ్రెండ్స్ బాయ్. అండ్ నా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం లంచ్ మొత్తం కూడా. ఇక ఒక బ్యాగ్లో అయితే సర్దేసుకొని మొత్తానికైతే ఒకే స్కూటీ మీద అయితే స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడైతే ఇక మా పొలంకి రీచ్ అవుతున్నాము. ఇంకా అక్కడ మా మామయ్య అయితే పొలంకి వాటర్ పెడుతున్నారనమాట. ఇక మా మామయ్యకి ఎలాగో లంచ్ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఎలాగైనా ఇవ్వడానికి మా హస్బెండ్ వెళ్ళాలి, ఇంకెందుకులే అక్కడే తినేద్దాం అందరం అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి వచ్చామన్నమాట. అదిగోండి ఇక పత్తి అయితే వేశారనమాట. పత్తికి ఇక వాటర్ అయితే పెట్టారు. అండ్ ఎప్పుడు మేమైతే వెళ్తున్నామండి. ఇంకా మా పిల్లలైతే పొలంకి రాగానే ఇక వాళ్ళ ఎంజాయ్ అయితే స్టార్ట్ చేశారనమాట. మట్టిలో ఆడుకోవడం చాలా ఇష్టం అనమాట. పిల్లలందరికీ అంతే అనుకోండి. ఇక మా పిల్లలైతే ఎప్పుడు మ్యాక్సిమం మట్టిలోకి రారు. ఇక ఇలా అప్పుడప్పుడు వచ్చినప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మొత్తానికి వాటర్ పెట్టే పొలంలోకి అయితే వచ్చాము. ఇక అక్కడ ఒక సాలులో అయితే కూర్చున్నాం అనమాట అందరం కూడా. ఇక నేనైతే అందరికీ పెట్టించేసాను. ఇదైతే నా ప్లేట్. ఇక నేను కూడా పెట్టుకున్నాను అనమాట. ఆనియన్, అలాగే ఆనియన్, ఇంకా వేడి వేడి మీల్ మేకర్ బిర్యానీ అయితే తినేస్తున్నాం అనమాట. అలాగే మా పిల్లలకి ఇష్టమైన గుడ్డు కూడా, అలాగే ఆనియన్, ఇంకా లెమన్ కూడా తీసుకువచ్చాను అనమాట. అలా పచ్చడి పొలాల్లో కూర్చొని తింటే చాలా బాగుంటుంది కదండి. అప్పుడప్పుడు ఇట్లా నేచర్ని ఎంజాయ్ చేయాలి. ఇక మొత్తానికైతే మేము ఇది సెకండ్ టైం అనమాట ఇలా నేచర్ని ఎంజాయ్ చేయడానికి రావడం. అండ్ ఫస్ట్ టైం మేము వచ్చింది కూడా నేనైతే వీడియో పోస్ట్ చేశాను. అది చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఛానల్లో. అండ్ ఇప్పుడు ఇక లంచ్ అయిపోయిన తర్వాత మా పిల్లలు చూస్తున్నారా ఎలా ఆడుతున్నారో మట్టిలో. సూపర్గా ఆడుతున్నారండి. అసలు ఇంత కూడా వాళ్ళకి అసలు ఏం అనిపించట్లేదు అనమాట. ఆ మట్టిలోనే ఒక కేక్ లాగా తయారు చేశారు. ఆ మట్టిని ఒక బాగా చాలా ఇష్టంగా ఆడుకుంటున్నారు అనమాట మట్టితో. అదంట కేక్ అంట, ఇద్దరు తయారు చేశారు. అలా వాళ్ళ తమ్ముడు బర్త్డే లాగా మా పాప అయితే సెలబ్రేట్ చేసింది. ఇక అక్కడ ఒక 1 hour అలా స్పెండ్ చేసేసి వచ్చేసాము. ఇక రెస్ట్ తీసుకున్నాము. ఆ తర్వాత చక్కెర కేడి అయితే తీసుకొచ్చారు ఉదయం మా వారు. ఇంకా ఇంట్లో పాలు ఉంటే వాటిని ఫ్రిడ్జ్లో పెట్టాను నేను, ఇలా మిల్క్ షేక్ చేద్దామని చెప్పేసి. ఇప్పుడు ఇక చక్కెర కేడి జ్యూస్ అయితే చేసి పెట్టాను అనమాట ఈవినింగ్. మా పిల్లలు అడిగారండి. అండ్ మా పిల్లలకి చాలా ఇష్టమైన పాప్కార్న్ కూడా రెడీ చేశానమాట. ఇక పాప్కార్న్ కాస్త తినేసి ఇలా చక్కెర కేడి జ్యూస్ని అయితే తాగేశారు మా పిల్లలు. చాలా ఇష్టము మా పిల్లలకి చక్కెర కేడి జ్యూస్, అండ్ అలాగే పాప్కార్న్ అంటే ఇంకా ఇష్టము. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సండేని అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే